కాంగ్రెస్ హీన చరిత్ర. సల్మాన్ ఖుర్షీద్ కి రిలేటెడ్ ఒక అలా నీస్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏమంటది తెలుసా? ఎలక్షన్ జిహాద్ అంట. లవ్ జిహాద్ వాయ్, ల్యాండ్ జిహాద్ వాయ్, అసలైన జిహాద్ వాయ్. ఇప్పుడు ఎలక్షన్ ఓట్ జిహాద్ అని అంట. అంటే అందరు ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ముస్లింలకే ఓటేయాలి. మళ్ళీ ఈ జిహాద్లో ఒకటి ఏంటంటే, సపోజ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఏదైనా ముస్లింని మనం నిలబెడితే వాడికి మాత్రం ఖచ్చితంగా ఓటేయొద్దు. ఇంత విషం నింపుకొని చిత్రగుప్తేంద్రబాయ్ పొద్దుగాల లేవగానే ఈ ఛానల్ విషం జిమ్ముతుందని మా మీద ఏడ్చేస్తారు. సిగ్గు తప్పిన ఫాల్తుగాలంతా. మీరు మాట్లాడిన దానికి మేము జవాబిస్తే కూడా తప్పారా భయ్? ఏం రాజీ? మీరు మాట్లాడింది మేము మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడితే అది సంసారం, దానికి మేము తిరిగి మాట్లాడితే మాత్రం వ్యభిచారం. ఫ్రెండ్స్, మేము చేస్తుంది కరెక్టా రాంగా చెప్పు. నేను వీళ్ళు మాట్లాడిన మాటలనే మీకు చెప్తున్నా. దానికి భారత రాజ్యాంగానికి కట్టుబడి చెప్తున్నా. వీళ్ళలాగా నేను ఎరాటిక్ స్టేట్మెంట్స్ ఇస్తలే. సమాజ్వాదీ పార్టీ క్యాండిడేటు జియావుర్ రెహమాన్ ఎవరైతే ఉంటారో, అతిక్ అహ్మద్, షాబుద్దీన్, ముఖ్తార్ అన్సారీల పేర్లు చెప్పుకుంటా ఓట్లు అడుగుతున్నాడు. మళ్ళీ వీళ్ళు పెద్ద అరే నువ్వు అబ్దుల్ కలాం పేరు చెప్పుకుని ఉంటే సంతోషపడుతుండేరా ఆయన. వాళ్ళు కాదు. ఎవరి పేరు? ముఖ్తార్ అన్సారీ, అతీక్ అహ్మద్, షాబుద్దీన్. వీళ్ళ పేర్లు చెప్పుకుంటా వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఇక దీన్ని ఏమనాలని అడుగుతున్నాను నేను. అందుకే నేను ఒక స్టేట్మెంట్ తీసుకొస్తాను చిత్రగుప్త రోజు మీ ముంగటికి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? సునీత కేజ్రీవాల్ ఆమె ఏమంటదంటే, ఖచ్చితంగా నా మొగుడిని ఇక ఢిల్లీలో పెట్టి చంపేస్తారు వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఇలా కుట్ర నాకు తెలుసు, చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సునీత కేజ్రీవాల్ అడుగుతారు. అయితే సగౌరవంగా వినయంగా కేంద్ర మాత్యులు, కేంద్ర హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ మన అమిత్ షా గారు ఏమన్నారంటే, సునీత గారు జైళ్ళు మొత్తం ఢిల్లీ పోలీస్ కస్టడీలోనే ఉన్నాయి, మళ్ళీ ఢిల్లీని పరిపాలిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీయే. నోట్లో మన్నుపడ్డది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఏందనంటే మనీష్ సిసోడియా బెయిల్ మళ్ళీ రిజెక్ట్ అయింది. లిక్కర్ పాలసీకి సంబంధించి బెయిల్ మళ్ళొకసారి రిజెక్ట్ అయింది. ఈజ్ అండర్ గోయింగ్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ ది ఏజెన్సీస్ ఈడీ అండ్ సిబిఐ. మనీష్ సిసోడియాని ఫిబ్రవరి 2023 కస్టడీలకు తీసుకున్నారు. సెకండ్ టైం ట్రయల్ కోర్ట్ డినైడ్ సిసోడియా ఎ బెయిల్. కొత్త భారతదేశంలో లంగలు దొంగలు జైళ్ళలోనే ఉంటారు, బయట దిందాహడే తిరగరు. దేశద్రోహులు కాలగర్భంలో కలిసిపోతారు, కాలాంతకమవుతారు. దేశాన్ని ప్రేమించేటోడు మాత్రం మోతవరిగా ఉంటాడు, గర్వంగా ఉంటాడు, గర్జించి మాట్లాడతాడు. ఏ హే నయా భారత్. వీడి కాగలే చూపిస్తాం మీకు ఇంకా ఆరు మజాయగా. మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీలో జబర్దస్త్ పెద్ద నాయకుడు రాఘవ్ చెడ్డా మంచి నాయకుడు, జబర్దస్త్ నాయకుడు. ఈయనకు ఏం కంట ఆపరేషన్ అయిందో నాకు తెలియదు. అంటే ఎన్ని గుడ్లు మార్చుకుంటుండో మళ్ళీ నాకు తెలియదు. ఇలా కళ్ళ కాకులు పడవా, ఐ సర్జరీ అని చెప్పి లండన్ పోయిండు. అయితే మళ్ళా కాక తిరిగి వస్తలేడు. ఎందుకు వస్తలేడు అని అడుగుతున్నాను. బికాస్ ఏ హే నయా భారత్. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కూడా సిస్టర్ సర్జరీ అని చెప్పి అమెరికా పోయిందైతే మళ్ళా భారత భూభాగంలో అడుగు పెడితే ఆమ్ ఆద్మీ మీద ఒట్టు, కేజ్రీవాల్ మీద ఒట్టు. ఇది స్టోరీ. ఏ హే నయా భారత్ అంటే ఇప్పుడు ఈ స్లైడ్ నువ్వు ఎందుకు పెట్టినవు గిరీష్ అన్న అని అడిగితే, ఢిల్లీ పోలీసులు మన అద్భుతాలు సృష్టిస్తానన్న రేవంత్ అన్నకు నోటీస్ ఇచ్చింది, సమన్స్ జారీ చేసింది. దా నీ డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్ని పట్టుకొని దా అని. దీన్ని కొంతమంది నాయకులు, జైరాం రమేష్ లాంటి కాంగ్రెస్ దిగ్గజ నాయకులు ఏమంటారంటే, పార్లమెంట్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడతారా? డెమోక్రసీ చచ్చిపోయింది. మళ్ళీ డెమోక్రసీ మీరు ఫేక్ వీడియోలు చేసి సర్క్యులేట్ చేసినప్పుడు చచ్చిపోలే. మీ డెమోక్రసీ చౌకీదార్ చోర్ హే అని అన్నప్పుడు చచ్చిపోలే. మీ డెమోక్రసీ ప్రధానమంత్రిని కుక్క అని అన్నప్పుడు చచ్చిపోలే. మీ డెమోక్రసీ నీమ్ కా పత్తా కడవా హే మోదీ బీప్ అన్నప్పుడు డెమోక్రసీ చచ్చిపోలే. చిన్న పోరలను పట్టుకొని చౌకీదార్ చోర్ హే అంటుంటే మీ ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా గారి సతీమణి ప్రియాంక వాద్రా గారు సప్పట్లు కొట్టుకుంటా ఆనందం ఉలక వస్తుంటే డెమోక్రసీ సావలే. మీరు మాట్లాడినప్పుడే డెమోక్రసీ వస్తుంది. మీరు మాట్లాడితేనే వాడు డిక్టేటర్ అవుతారు, వీళ్ళు డిక్టేటర్ అవుతారు, ఆయన డిక్టేటర్ అవుతాడు. ఠేకాదారులు మొత్తం భారతదేశానికి ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మాట్లాడింది సత్యరిచంద్రుడు మునిమన్మల్లు. మళ్ళా సిగ్గుశరం మాటలకు తెరదీసేది, ఇట్లాంటి చాతలను ప్రేరేపించేది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నాను. అందుకనే చెప్తున్నా, నయా భారత్లా క్రిమినల్స్ కి చోటు లేదు. ఖచ్చితంగా చెబుతున్నా, ఆ మహాదేవుడు కదులుతాడు. ఈసారి 2024 వీళ్ళందరికీ పశుపతాస్త్రం రెడీ చేసి పక్క గడ్డపారలు దిగుతాయి వీళ్ళందరికీ. జూన్ జూలైలో కూడా ఓటుకు నోటు కేసు కూడా ఏమవుతుందో జర చూడాలి. ఆ గాడికి వచ్చినప్పుడు నేను మాట్లాడతా. ఇవాళ ఉన్నది చాలా ఉన్నది దాని మీద మాట్లాడేది.